అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాక్ట్ చేసినటువంటి మురారి మూవీ రిలీజ్ టైంలో ఉన్నటువంటి కొన్ని మెమరీస్, ఆ మూవీ రిలీజ్ అయినటువంటి డేస్లో ఆ మూవీ ఎంత మంచిగా ఆడింది ఏంటి ఆ వివరాలు కొన్ని మనం గుర్తు చేసుకుందాము. సో ఈ మురారి మూవీ వచ్చేసి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి కెరీర్ లోనే ది క్లీనెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. అంటే హిట్ అని కాదు, క్లీనెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్యూర్ కృష్ణవంశీ గారి మార్క్ తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఇది సినిమా ఇది. అండ్ ఎస్పెషల్లీ మురారి మూవీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మణిశర్మ గారి పాటలండి ఆ మూవీకి. సో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో ఆ మూవీలో ప్రతి సాంగ్ క్రిస్టల్ క్లియర్ మ్యూజిక్ తో, మంచి మెలోడీతో ఎంతో అంటే నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకులను అయితే అప్పుడు మురారి ఆల్బమ్ అయితే ఆకట్టుకుంది. సో ఈ మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ 2001 ఫెబ్లో రిలీజ్ అయింది. సో 2001 అంటే అగైన్ నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం నేను ఆల్మోస్ట్ 4th క్లాస్లో ఉన్నప్పుడు ఈ మూవీ రిలీజ్ అవడం అయితే జరిగింది. అగైన్ 4th క్లాస్ అనగానే ఆబ్వియస్ గా మనకి పాటల రిలీజ్ అనేది ఉండేది, ఆడియో ఫంక్షన్స్ ఉండేవి. సో ఆడియో ఫంక్షన్స్ లో క్యాసెట్స్ రిలీజ్ చేసి ఆ కంపెనీ క్యాసెట్స్ అనేవి వచ్చినటువంటి ఆడియో ఫంక్షన్స్ కి వచ్చినటువంటి మెయిన్ చీఫ్ గెస్ట్లకి ఇవ్వడము, వాళ్ళు ఇలా పట్టుకొని ఫొటోస్ దిగడము. అప్పటి నుంచి ఇంకా ఆ మూవీ క్యాసెట్స్ కొంచెం అంటే జనాల్లోకి ఆ పాటలు వెళ్ళేదాకా ఒక 1 month గ్యాప్ ఉండొచ్చు. సో మేబీ మూవీ రిలీజ్ కి, ఆడియో ఫంక్షన్స్ కి. సో అలా టేప్ రికార్డర్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి రోజుల్లో ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అప్పట్లో మురారి క్యాసెట్ అంటే అది చాలా, అంటే ఎంతో డిమాండ్ ఉన్న క్యాసెట్, పాటల క్యాసెట్ అది. సో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, మన దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చుకొని పాటలు వినేసి మళ్ళీ ఇవ్వడం, మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ ఇచ్చేయడం, అలా అలా ఉండింది. అండ్ ఈ మూవీ హానెస్ట్గా చెప్తున్నాను, నేనైతే థియేటర్లో అయితే చూడలేదు ఆ టైంలో. దాని తర్వాత మెల్లగా టీవీలో వచ్చినప్పుడు నేను మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో మురారి అనే మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక మురారి లాగా ఉండాలనిపిస్తుంది. అంటే అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటుంది. అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అన్నలు కానివ్వండి, వదినలు కానివ్వండి, అమ్మ నాన్నలు కానివ్వండి, అండ్ వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ, ఇంకొక సైడ్ ఫ్యామిలీ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాంపరింగ్ చేస్తూ చాలా వాల్యూ ఇస్తున్నటువంటి కుటుంబాన్ని కలిగినటువంటి మురారి క్యారెక్టర్ రోల్లో మహేష్ బాబు గారు యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అప్పట్లో చాలా యంగ్ గా, మొత్తం క్లీన్ షేవ్ తో, అంటే నిజంగా ఒక ప్రిన్స్ ఎలా ఉంటాడో అలా అంత అందంగా ఆ మూవీలో కనిపించడం అయితే జరిగింది. అండ్ కృష్ణవంశీ గారి మార్క్ ఈ మూవీలో పక్కగా కనిపిస్తుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్, అంటే రెండు చాలా దగ్గరగా ఉండే బ్లడ్ రిలేషన్స్ ఉండేటటువంటి ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, ఆ గొడవల మధ్యలో హీరో ఎలా వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు, అండ్ హీరోకి సీన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇవన్నీ చాలా న్యాచురల్ గా, అంటే మన ఫ్యామిలీస్ లో, మనకు తెలిసిన ఫ్యామిలీస్ లో కానివ్వండి, అంటే మన లైఫ్ లో ఎలా అయితే ఉంటాయో అలాంటి కథల్ని, అలాంటి పాయింట్స్ ని స్టోరీగా రాసుకొని కృష్ణవంశీ గారి సినిమాలు తీస్తారనేది మనకు అందరికీ తెలుసు. సో అలాంటి ప్లాట్ లోనే జస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఒక మురారి అనే ఒక క్యారెక్టర్ ముందు వాళ్ళ తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక అమ్మవారి శాపం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళంతా చనిపోతూ వస్తున్నారనే మూఢనమ్మకంలో ఆ మూఢనమ్మకాన్ని నమ్మేటటువంటి ఒక ముసలావిడి క్యారెక్టర్ అయితే ఉంటుంది దీంట్లో. వాళ్ళ అవ్వ క్యారెక్టర్, మహేష్ బాబు గారి అవ్వ క్యారెక్టర్. సో అలాగే మహేష్ బాబు గారికి కూడా జరుగుతుందేమో అన్న భయంలో మధ్య మధ్యలో ఈ మూవీ సీన్స్ లో చూపిస్తూ ఉంటారు. ఏవైతే మనకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవి జరుగుతాయో మహేష్ బాబు గారికి మూవీలో. అండ్ అంటే సీరియస్ సీన్స్ అని చెప్పుకోవడానికి ఆ ఎలిమెంట్ కి సంబంధించిన సీన్స్ ఈ మూవీలో ఉంటాయి తప్ప మిగతా అంతా చాలా చాలా క్లీన్ గా, ప్రశాంతంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కూర్చొని చూసుకొని, చూసి ఎంజాయ్ చేయదగిన మూవీ ఇది. అండ్ మెయిన్ గా సోనాలి వింద్రే గారి ఫస్ట్ మూవీ ఇది.
సో మహేష్ బాబు గారికి సోనాలి బింద్రే గారికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఫన్నీ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆట పట్టించే ఏడిపించే సిచ్యువేషన్స్ కానివ్వండి, మెయిన్ ఎస్పెషల్లీ మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికి కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుని కొన్ని బీజిఎంస్ యూట్యూబ్ నుంచి పెట్టుకొని ఉంటాను. సో ఎప్పుడైనా వర్క్ అలా ప్లే చేసి వింటూ ఉంటాను. అంత మ్యాజికల్ మ్యూజిక్ అనేది ఈ మూవీకి మణి శర్మ గారు ఇవ్వడం జరిగింది. అండ్ మణి శర్మ గారి ప్రైమ్ టైం అండి అది. అంటే నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, ఎవరైనా ఎవరి కెరీర్ లో పీక్ అంటారు కదా. సో మణి శర్మ గారి కెరీర్ లో పీక్ టైంలో వచ్చినటువంటి ఈ మూవీలో సో ఆ మెలోడీ ఏదైతే ఉందో, మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు అని అంటారు. ఆ మెలోడీ మొత్తాన్ని ఆల్మోస్ట్ మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎంస్ లో సాంగ్స్ లో నింపి పడేసి ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ యాజ్ యూజువల్ మనకు తెలుసు, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఆ ఇయర్. సో 5 crores బడ్జెట్ తో తీసినటువంటి ఈ మూవీ ఆల్మోస్ట్ 27 crores, అంటే ఆల్మోస్ట్ అది అంటే పెట్టిన బడ్జెట్ తీసేస్తే ఆల్మోస్ట్ 4 times లాభాలైతే దీనివల్ల రావడం జరిగింది. సో చాలా చాలా మంచి హిట్ మహేష్ బాబు గారి మూవీలో, మహేష్ బాబు గారి కెరీర్ లో. సో దట్స్ ఇట్ అండి. అంటే ఈ మూవీ స్టోరీ గురించి నేను చెప్పదలుచుకోలేదు. అంటే ఏ టైంలో రిలీజ్ అయింది ఏంటి అంటే ఆ మూవీ మెమరీస్ వాటి గురించి నేను చెప్పాలనుకున్నాను. ఈ మూవీలో ఎస్పెషల్ గా ఒక సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ ఉంది, అందానికే అందానివే అనే సాంగ్ కానివ్వండి. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీలో ఒక సాంగ్ విన్నప్పుడు, మ్యూజిక్ విన్నప్పుడు అరే భలే ఉంది కదా, చాలా వెరైటీ కొట్టారు కదా మ్యూజిక్ అని. అప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియని టైంలో కూడా భలే ఉంది మ్యూజిక్ అనిపించిన ఒకటి సాంగ్ వచ్చేసి చెప్పమ్మా చెప్పమ్మా అనే హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్ ఒకటి ఉంటుంది. సో చాలా అంటే చాలా ప్రతి సాంగ్ మిగతా సాంగ్స్ తో పోటీ పడేలాగా ఉంటాయి. బంగారు కళ్ళ బుచ్చమ్మ సాంగ్ అనివ్వండి, ఇంకొకటి ఇంకా అలనాటి రామచంద్రుడు అంటే ఇంకా పెళ్లి సీన్స్, పెళ్లి క్యాసెట్ అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందేను. సో ఇంకోటి బామ బామ బంగారు అనే సాంగ్ కానివ్వండి, ఇంకా అన్ని ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ అండి మూవీలో. సో ఇప్పటికొచ్చినా కూడా మూవీలో టీవీలో కూర్చొని కల్లాపకుండా చూసేటటువంటి మూవీ. సో మహేష్ బాబు గారికి వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ కి మధ్యలో వచ్చేటటువంటి సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి. ఓకే, ఎస్పెషల్లీ ఒక సీన్ నాకు చాలా ఇష్టం ఈ మూవీలో. ఎందుకంటే అంటే మామూలుగా మాక్సిమం ఫ్యామిలీస్ లో కొన్ని గొడవలు చూస్తూ ఉంటాం కాబట్టి మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు రఘుబాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తో చిన్న క్లాష్ అయితే అక్కడ ఉంటుంది, ఒక పొలం పండించిన డబ్బులు విషయంలో. సో అక్కడ వాళ్ళ మదర్ గురించి చెప్పే క్రమం ఒకటి ఉంటుంది. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పే సీన్ ఉంటుంది. ఆ సీన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, ఇప్పటికి కూడా చాలా పెట్టుకొని ఉంటాను. అంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది, అదేదో పెద్ద సెట్టింగ్ వేసేసి పెద్ద ఒక అంటే ఏదో కల్పించి రాసి అక్కడ డైరెక్ట్ చేసినట్లు ఏముండదు. చాలా అంటే ఒక ఫ్యామిలీ అక్కడ ఏదో జరుగుతుందేమో, వాళ్ళ మధ్యలో ఏదో గొడవ అవుతుందేమో అన్నట్లు ప్రతి ఒక్కరు నటిస్తారు. సో చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి మెమరీస్ చాలా ఉంటాయి ఆ మూవీలో. సో ఎస్పెషల్లీ లవ్ ట్రాక్ అయితే మహేష్ బాబు గారికి సోనాలి బింద్రే గారి లవ్ ట్రాక్, ఆ సీన్స్ లో వచ్చేటటువంటి బీజిఎంస్ సో నెక్స్ట్ లెవెల్ అండ్ ఈ మూవీ. అండ్ దట్స్ ఇట్ అండి. ఎక్కువ ఈ మూవీ గురించి అంటే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ లో నేను ఎక్కువ చెప్పలేను, జస్ట్ వాటి గురించి మెమరీస్ ఎలా ఆడింది ఏంటి, సో డైరెక్షన్ ఎలా ఉంది, చిన్న చిన్న మెమరీస్ ఆ విశేషాలు జస్ట్ షేర్ చేసుకుంటాను మీతో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక మూవీతో కలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఏదైనా అంటే ఇది మార్చుకోవాలి లేకపోతే ఇది బాగుంది అని ఫీల్ అయితే ఒకవేళ కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.